హాయ్ అండి. ఈరోజు మేము మా చిన్నబ్బాయి దగ్గరికి వెళ్తున్నాం. అందుకుని ఇవాళ పన్నీర్ కూరను వెజిటేబుల్ బిర్యానీ చేశా. ఇవన్నీ బాక్స్లో సర్దుతున్నాను, కానీ టైం అయిపోతుందని వంట చేసేది వీడియో పెట్టలేదండి. మీ పిల్లలు ఎవరన్నా హాస్టల్లో ఉన్నారా? హాస్టల్లో ఉంటే మీరేం పట్టుకెళ్తారో కామెంట్ చేయండి. మా అబ్బాయికి అయితే మేము ఆదివారం చికెన్ తినాం, అందుకనే పన్నీర్ కూర చేశాను. కానీ హాస్టల్లో చికెన్ పెడతారు, ఆదివారం బుధవారం పెడతారంట, వారానికి 2 రోజులు. ఇవాళ పలవా మాత్రం అసలు ఎంత బాగా కుదిరిందోనండి, చాలా బాగా కుదిరింది. మా పక్కన ఆవిడ కూర ఏమి వండుకోలేదు అని కొంచెం కూర ఎట్టమంటే, సర్లే కూర ఎందుకు, కొంచెం పలవాను కొంచెం కూర 2 పెట్టి పంపించాను. అలాగే మళ్ళీ 2 రోజులు తింటాడులే కదా అని ఎంతో చేయలేదు, రవ్వ లడ్డూలు చేశాను కూర్చుని. అలాగే బయట స్నాక్స్ తెప్పించాను. అసలు ఎంత బాగా కుదిరిందంటే అండి పలవా, చాలా బాగుంది. కానీ చికెన్ అంటే అందులోకి తీసేవాళ్ళం, కానీ ఇవాళ తినాం కదా, అందుకని కొంచెం రైతా చేశాను. బిర్యానీ రవ్వ లడ్డూలు బాక్స్లో పెట్టేస్తున్నాను. ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను కదండి. వెళ్ళేటప్పుడేమో ఫుల్ వాన. అక్కడ మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి మొత్తం ఫుల్ హాస్టల్ అంతా చూపించి మేము అందరం కలిసి భోంచేసేది కూడా వీడియో పెడదాం అనుకున్నాను. కానీ వెళ్ళిన కాడించి సగం దారి వెళ్ళిన కాడించి వాన శుద్ధ అయిపోయాం. అసలు ఆ బట్టలతో తడి బట్టలతో వీడియో పెట్టలేక ఇంకా ఇంత మట్టుకే పెడుతున్నాను. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.